గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. 6 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, సిపి, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్పీ, డీసీఎల్ అధికారి ముషర్రఫ్కు కమిటీలో చోటు కల్పించారు. ప్రభుత్వ శాఖల స్పందనపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. విచారణ తర్వాత కమిటీ సభ్యులు సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. 6 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. చందు, అయితే మొన్న జరిగినటువంటి గుల్జార్ హౌస్ సంఘటన పైన ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం పైన ఒక కమిటీని అయితే ఈ రోజు ఏర్పాటు చేసింది. అందులో 6 అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ లోపల జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, అయితే హైదరాబాద్ సిపి అండ్ ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ తో పాటు టీఎస్డీసీఎల్ ముషర్రఫ్ కు కూడా కమిటీలో చోటు వచ్చిందని చెప్పాలి. ఈ మొత్తం టోటల్ గా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రభుత్వ శాఖలు ఏ విధంగా స్పందించాయి, అప్పుడు జరిగినటువంటి సంఘటన, ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వ శాఖలు ఏ తీరుగా స్పందించాయి, ఏదన్నా ఈ శాఖలు ఆలస్యం చేశారా, ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఎలా మొత్తం టోటల్ గా ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఈ కమిటీ నివేదికను మొత్తం టోటల్ గా అయితే నివేదిక తయారు చేసేసి ప్రభుత్వానికి అటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.